ఇక్కడ చాలా కన్నుల పండగగా పెద్ద ఎత్తున హేమీల మధ్యలో ఇక్కడ ఎలక్షన్ జరిగిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీ యొక్క పాలక వర్గాన్ని 2020 డిసెంబర్ 10వ తేదీన సాయంత్రం సభ్యులందరి యొక్క ఆమోదంతో ఈ వేదిక మీద ఉన్న మా 11 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు ఆ డిసెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి రిజల్ట్ వచ్చింది. ఆ రోజు గెలిచామని ఆనందం, ఎందుకంటే నాకు మొత్తం కూడా తెలుసు కాబట్టి. ఆ రోజు పోటీ కూడా మీకు తెలుసు, హేమీలందరూ ఇండస్ట్రీ పెద్దలు, చాలా అతిరథ మహారథులు అందరూ కూడా చిత్రపూర్ కాలనీలో పోటీ చేశారు. కానీ అందరినీ కూడా కాదని సభ్యులందరూ కూడా, చిత్రపూర్లో ఉన్న సభ్యులందరూ కూడా ఈ వల్లభని అనిల్ కుమార్, వినోద్ బాల ప్యానెల్ని ఆశీర్వదించి మా 11 మందిని కూడా గెలిపించడం జరిగింది. ఆ రోజే ఒక సవాల్ అనుకున్నాము, ఎందుకంటే అప్పటికే చిత్రపూర్ కాలనీ ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొంటూ ఉంది. ఒక పక్క మెయిన్గా ప్రాబ్లం అక్కడ చిత్రపూర్ కాలనీ గతంలో తీసుకున్న లోన్ కట్టలేక ఎన్పీ అయిన విషయం అందరికీ కూడా తెలుసు. అప్పటికే అకౌంట్లో డబ్బు పడితే ప్రతి ఫ్రైడే బ్యాంకు వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉండేది. అటువంటి బాగా క్రిటికల్ టైం కూడా మేము ఎదుర్కొంటూ, ఆ తర్వాత మా ముందున్న లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇటు ఎంఐజీ గత కొంతకాలంగా ఎంతో అభివృద్ధి జరగక అసలు ఎంఐజీ కంప్లీట్ అవుతుందా లేదా అనేది, ముఖ్యంగా ఎంఐజీ సభ్యులు 1176 మంది సభ్యులు కూడా కమిటీగా ఏర్పడి ఉద్యమాలు కూడా చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత డూప్లెక్స్, రో హౌస్, ఇంకా మిగతా అదర్ డెవలప్మెంట్ విషయాలు కూడా చాలా ఉన్నాయి. అంతిమంగా ఆ రోజు ఒకటే ఛాలెంజ్గా తీసుకున్నాం, ఏది ఏమైనా డే 1 నుంచి కూడా మాకు తెలుసు కాబట్టి ఇది మనమే అభివృద్ధి చేయగలము, మనమే దీనికి న్యాయం చేయాలనే సంకల్పంతో, ఒక పట్టుదలతో ఆ రోజు ఎలక్షన్లో గెలవడం జరిగింది. వారి సభ్యులు ఏదైతే నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకం ప్రకారం పనిచేద్దామని డే 1 నుంచే సామర్థ్యంతో పనిచేసుకుంటా ముందుకెళ్ళాం. అప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళు కొన్ని రోజులు ఏదో సరే ఆవేశంగా ఉంటారు కదా, మాట్లాడతారు కదా, వాళ్ళ తర్వాత సర్దుకుంటారులే అనుకుని మేము కూడా సరే ఇప్పుడు ముందు మనకి బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నెరవేర్చుకోవాలి తప్ప వాళ్ళ మీద ఫోకస్ కాదు అని ఎప్పటికప్పుడు నెట్టుకుంటా వస్తూ ఉన్నాం. ఆ రోజు అందరికీ కూడా తెలుసు, మాకు డిసెంబర్ 10, 2020 నాటికే 135 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు. ఆ విషయం క్లియర్గా అందరికి కూడా తెలుసు. ఆ విషయం ఆ వెంటనే అప్పటికే 51 ఎంక్వైరీ జరుగుతుంది. అప్పటికే ఐవీఎల్సీ 46 కోట్ల రూపాయలు అడ్వాన్సులు తీసుకుని వెళ్ళిపోయింది. యువర్స్ కన్స్ట్రక్షన్ 34 కోట్ల రూపాయలు తీసుకుని అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఈడబ్ల్యూఎంఎస్ ఎస్ఎల్ఎన్ కంపెనీ వారికి 14 కోట్ల అడ్వాన్సులు తీసుకుని వెళ్ళిపోయారు. ఒక ఎస్వీఆర్ఎం కంపెనీ మాత్రమే 8 కోట్ల ఆ రోజు అడ్వాన్సులు ఉన్నా కానీ ఇక్కడ ఆ పని చేస్తుంది కాబట్టి ఆ బిల్ సర్టిఫై కావాలి కాబట్టి మిగతా అంతా ఉంది. అప్పటికే ఒక 20 కోట్లు ఎస్బీఐ బ్యాంక్ కట్టలేక బ్యాంక్ అప్పు ఉంది. అవన్నీ కూడా క్లియర్గా అందరికీ పేపర్ పరంగా ఆ రోజు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. 111 కోట్లు సొసైటీ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్స్కి, అవన్నీ తీర్చలేకపోయారు అని. ఆ విషయం పబ్లిక్ అందరికీ తెలుసు, పేపర్ పరంగా ఉంది, అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము బాధ్యతలు చేపట్టినప్పటికీ ₹1 కూడా అకౌంట్లో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ప్రతిదీ కూడా కమిటీలో మాట్లాడుకొని, అప్పుడు డూప్లెక్స్ సభ్యుల మీద ఒక 10 లక్షల రూపాయలు, రో హౌస్ మీద ఒక 20 లక్షలు పెంచుదామని మీటింగ్లు పెట్టుకున్నాం. పెట్టుకుంటే వారు మేము ఇప్పటి నుంచో ఫస్ట్ కట్టాము, మా మీద పెంచితే ఎలా అని చెప్పేసి వారు మాట్లాడటం, వారి బాధలు వారు చెప్పడంతో 4.5 లక్షలు మాత్రమే పెంచుకున్నాం. అప్పటికే ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు పేపర్ ఆక్షన్లు, నోటీసులు, ఎంపీలు పబ్లిక్ ఆక్షన్ వేస్తామని, అది మీ అందరికీ కూడా తెలుసు. సరే ఏది ఏమైనా ఈ విషయాలు చాలాసార్లు చెప్పాను. ఏదేమైనా అప్పటికి మెయిన్గా సొసైటీ మన డాక్యుమెంట్, మన ల్యాండ్ మంది అంటేనే తర్వాత ఏమైనా చేయగలం, పనులు కానీ లేకపోతే ఇంకో చేసిన దానికి కానీ ఒక విజన్ ఉంటుంది. అసలు మెయిన్ బ్యాంకప్ ఎలా తీర్చాలి అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశాం. చాలా తెలియక మేము అప్పటికి మాకు కొత్త కాబట్టి బ్యాంకులు అనేవి మాకు తెలియదు కాబట్టి చాలా మంది ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాం, ఫైనాన్స్ ఇప్పిస్తారంటే మోసపోయాం. చాలా జరిగాయి. ఒక 6 నెలలు ఇట్లాగే వాళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే అప్పు తీర్చాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాం. అప్పటికి అందరికీ తెలుసు. ఇక లాస్ట్కి ఒక ఎన్పీ అయిన సొసైటీకి ఏ బ్యాంకు ఎవరు, ఆర్బీఐ అప్రూవల్ ఎవరు అన్నప్పుడు మళ్ళా మన సొసైటీకి ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో జల్లబాడీ పెట్టాం. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్న సభ్యులందరూ కూడా సొసైటీ అప్పు తీర్చడానికి అందరూ లేదు మన సొసైటీ బాగుంటేనే అందరం బాగుంటాం,
ముందు అప్పు తీసుకోండి అంటే జనరల్ బాడీలో క్లియర్గా చెప్పాం. మనకి ఒక ఫైనాన్స్ తీసుకోవాలి, మరి ఫైనాన్స్ తీసుకోమంటే తీసుకుంటాము అంటే ముందు అర్జెంటుగా తీసుకోండి అంటే అప్పుడు కూడా పెద్దలందరూ ఎంతో సహకారం చేశారు. మేము ల్యాండ్ పెడతాము, మాది అన్న తీసుకోండి చేయండి అని. ఆ తర్వాత కూడా మళ్ళా మేము చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి, అసలు నాకు చదలవాడ శ్రీనివాస్ గారు అనే సభ్యులు కానీ వ్యక్తి కానీ నాకైతే తెలియదండి. అసలు మనకు ఇప్పుడు కరోనా టైంలో మనందరికీ కూడా మీడియా వారికి కానీ మన సినిమా వారందరికీ కూడా సారు బాగా హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసిన విధానానికి ఫెడరేషన్ తరఫున మా యూనియన్ తరఫున ఆ కృతజ్ఞతలు చెప్దామని చెప్పేసి కొన్ని లలిత్ గారు కానీ స్వామి గౌడ్ గారు మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన మీడియాలో చూసేది, జనబడిలో చూసేది, అన్ని కూడా చూసేది. ఏంటి మీ ప్రాబ్లం అంటే ఇట్లా అని చెప్పాము. వారు స్వచ్ఛందంగా అర్థం చేసుకొని, సరే నాకు ఒక బ్యాంక్ ఉంది, ఆ ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంక్కి వెళ్ళండి, ఆయన పెద్ద వ్యాపారాలు కాబట్టి నా ఓడి మీద మీకు ఇవ్వమని చెప్తానని చెప్పేసి అప్పటికి బ్యాంకు పంపించారు. వారు కూడా ఒకసారి ఎన్పీ అయిన సొసైటీకి ఇవ్వండి, ఇది చాలా కోట్ల రూపాయలు 135 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు, మాకు కట్టడం ఇబ్బంది అయింది, వాళ్ళు ఎప్పుడు కూడా కట్టలేదు సరిగా, అందువల్ల ఎన్పీ వేశారు. ఆప్షన్ కూడా వేశారండి పబ్లిక్లో, పేపర్ యాడ్స్ ఆన్లైన్లో. సరే అప్పటికి టైం తీసుకుని అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోషయ్య గారి యొక్క మా సభ్యులు అంజుబాబు గారి యొక్క సహకారంతో రోషయ్య గారి ద్వారా ఎస్బీఐ బ్యాంక్ ఎండి శ్రీనివాసరెడ్డి గారిని ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఎస్బీఐ ఇండియాకి, ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన చెప్పారు, మీరు ఏమైనా సరే అర్జెంటుగా ముందు మీ అన్ని ఆపేసి ముందు ఎక్కడైనా అప్పు తెచ్చుకొనైనా సరే, మీ సినిమా ఫైనాన్స్ తీసుకునైనా సరే ముందు ఆ డాక్యుమెంట్ బయటకు తీసుకోండి, లేకపోతే మీరు ఆల్రెడీ మెంబర్స్కి ఒక 72 కోట్లు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ముందు మీరు డాక్యుమెంట్ ముందు పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పారు. కాబట్టి ఆ రోజు జనరల్ బాడీ పెట్టి మరి చదలవాడ రాజేష్ గారి వద్ద మరి లోన్ తీసుకోవచ్చా అని అడిగితే సభ్యులందరూ కూడా తీసుకోండి అన్న తర్వాత వెంటనే చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే వారు 1 టైం సెటిల్మెంట్ మాట్లాడుకోండి ఇంకా తగ్గిద్ది అంటే మళ్ళా 1 టైం సెటిల్మెంట్ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తే సింగిల్ సెటిల్మెంట్లో ఒక అమౌంట్ చెప్పారు. ఆ అమౌంట్ సార్కి నేను బాంబే నుంచి ఫోన్ చేశాను, సార్ ఇట్లా సింగిల్ సెటిల్మెంట్ ఒప్పుకున్నారు సార్ అంటే మళ్ళీ హైదరాబాద్ వచ్చేలోపు ఆయన బ్యాంక్ అకౌంట్ కొట్టారండి. సొసైటీని ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అసలు కారణం మొదటి వ్యక్తి చదలవాడ శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు, అసలు యాక్ట్ విరుద్ధంగా తీసుకున్నారు, ఇంకో రకంగా తీసుకున్నారని. ఆ రోజు ఇదే సిస్టమ్గా వెళ్దాం ఎంతో ప్రయత్నాలు చేశాం, 1 year చేశాం, మోసపోయాం కూడా. చాలా మంది ఫైనాన్స్ ఇస్తానంటే లక్షల రూపాయలు ఖర్చులు పెట్టాం, లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయారు. వారి మీద ఏమి అనలేకపోయాం కూడా మేము. అయినా సరే ఆ రోజు అందరూ ఆమోదించాం. తర్వాత అన్నారు సరే తర్వాత దానికి మీకు కట్టుబడే ఉన్నాం, ఏదైనా కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం తీసుకోవాలి కాబట్టి దానికి అనుబంధంగానే తీసుకున్నాం, దాని అనుబంధంగానే అప్పు తీర్చాం. ఇక ఆ తర్వాత కన్స్ట్రక్షన్ కాడికి వచ్చాం. కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు అందరికీ కూడా తెలిసి ఉన్న సభ్యులందరికీ బయట మాట్లాడే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ పడే కష్టం కానీ నష్టం కానీ ఒకటే చెప్పేది, ఈ కాలనీలో నివసిస్తున్న వాళ్ళు, ఈ కాలనీ సభ్యులకు మాత్రమే మేము గత 94 సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా పడుతున్న కష్టాలు కానీ నష్టాలు కానీ తెలుస్తాయి తప్ప బయట ఎక్కడో మాట్లాడే వారికి ఏమీ తెలియవు. పదే మీడియాల్లో ఒక 100 కోట్ల అవినీతి, 1000 కోట్ల అవినీతి, ఫస్ట్ 100 అన్నారు, తర్వాత 300 అన్నారు, తర్వాత 3000 కోట్లకు పోయింది అవినీతి. అసలు చిత్రపూరి ఎంత 67 ఎకరాల ల్యాండ్, 67 ఎకరాల ల్యాండ్ కూడా అప్పుడు ప్రభుత్వం మనకి ఇచ్చినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమక్షంలో ఇచ్చినప్పుడు మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సహకారంతో ఆయన కృషితో వచ్చింది. అప్పుడు కూడా ల్యాండ్ ఎకరం 2 లక్షల నుంచి 2002 వరకు కూడా 24 లక్షల ఎకరం లెక్క అంతా మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి. అప్పుడు మార్కెట్ వాల్యూ కూడా లేదు. ఇక్కడ ఈ ఏరియాలో 1 లక్ష రూపాయలు ఉంటే మేము 2 లక్షలు పెట్టుకున్నాం. ప్రతి సొసైటీ డబ్బుతో, సొసైటీ సభ్యుల డబ్బుతో కొన్నదే ఇది. కొన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో. ఇట్లా ప్రతిదీ కూడా సొసైటీకి ఎంతోమంది కష్టాలు పడుతూ, నష్టాలు పడుతూ, వాళ్ళంతా బాధలు పడుతూ, అభియోగాలు పడుతూ సొసైటీ నెట్టుకుంటా వచ్చారు. ఎందుకంటే మన సినిమా సభ్యులు కార్మికులు, వారి దగ్గర కొందరు ఉంటారు ఉన్నత స్థాయి వాళ్ళు, కొందరు అసలు ఉన్నత స్థాయి లేని వాళ్ళకి సొసైటీ గ్యారంటీ ఇచ్చి లోన్లు ఇప్పించేప్పుడు సొసైటీ మొత్తం కూడా వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసింది. సరే 5 years ఉన్నంత కాలం బాగుందండి. 2014 వరకు సొసైటీ ప్రశాంతంగా జరిగింది, అంతా హ్యాపీగానే ఉంది. 14 తర్వాత 5 years ఐపీ పెట్టడంతో ఇంకా కష్టాలన్నీ సొసైటీకి స్టార్ట్ అయినాయి. ఈలోపు కాంట్రాక్టర్లు మేం చేస్తామని చెప్పేసి కొందరు నాయకుల్ని మభ్యపెట్టి వారితో సమన్వయం చేసుకొని వారితో మెంబర్స్ దగ్గర నుంచి ప్రేరేపించి కాంట్రాక్ట్స్కి ఎక్కువ అడ్వాన్స్లు ఇవ్వండి, అడ్వాన్స్లు లేకపోతే పని ఎట్లా చేస్తారని చెప్పేసి వారితోనే పోరాడిపించి అంతా ఒక మ్యానిపులేటింగ్ గా గేమ్ లాగా చేసి టోటల్గా ఎంఐజీని కానీ, డూప్లెక్స్ని కానీ, రోవర్స్ని కానీ పని కంప్లీట్ కాకుండా చేశారు. సరే అంతేనండి, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి అప్పుడు గత కమిటీలో ఉన్నప్పుడు కూడా మేము 2015 నుంచి 20 దాకా కమిటీ మెంబర్ని, అప్పుడే మేము వ్యతిరేకించి విభేదించి కమిటీ సభ్యుల పోస్టులు కూడా మార్చాం, మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు మాట్లాడే వాళ్ళందరూ అప్పుడు వాళ్ళ టీమే. సరే మన ఎలక్షన్స్ కూడా వాళ్ళ టీంతో పోటీ చేశారు.
సరే ఓటమి గెలుపన్నది ఎవరికైనా సహజం, ఎవరైనా సరే సహకరిస్తారు. ఆ తర్వాత ఇక ఆ రోజు ఎన్నో సమస్యలతో ఎన్నో ఒక సమస్య కాదు, ఆ రోజుకి డే 1 నుంచి 2020 డిసెంబర్ 10 నుంచి ఈ రోజు దాకా సమస్యలతోనే సొసైటీని నెట్టుకుంటా సామర్థ్యంగా నెట్టుకుంటూ వచ్చాం తప్ప నాకెందుకులే అని చెప్పేసి ఆ రోజు కూడా మీ కమిటీ పక్కన పడేస్తే ఈ రోజు అసలు ఈ చిత్రపూర్ ఎలా ఉండదు ఒకసారి మీ ఊహలకు కూడా అది దొరకదు. ఎందుకంటే ఇక్కడ 24 గంటలకు కూడా మంజీరా వాటర్ అండి. ఎందుకంటే ప్రాక్టికల్ గా అంటే ఒకరిని ఒక విభేదాలు ఒకళ్ళు వాళ్ళ గొప్ప వాళ్ళు చెప్తున్నారని కాకుండా ప్రాక్టికల్ గా ఒకళ్ళు డిస్కషన్ చేస్తే కనుక అన్ని విషయాలు క్లుప్తంగా అర్థమవుతాయి. ఇక్కడ 24 గంటలు మంజీరా వాటర్ అండి, ఎక్కడ కూడా ఉంటుంది మీకు చుట్టుపక్కల. మేము డే 1 నుంచి ₹1,00,00,000 డబ్బు కట్టుకొని ఇక్కడ ఎందుకంటే 100 బోర్లు వేసాం, ఓన్లీ వర్షాకాలం మాత్రం ఏదో వస్తాయి, తర్వాత ఇంకా ఏమీ ఉండవు. అయినా సరే ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక సమర్థవంతంగా ప్రభుత్వ అధికారులతో వారితో అందరితో మాట్లాడుకుంటా ఇక్కడ కాలనీ అండి, సినిమా వాళ్ళు పొద్దున్న 4ంటికి వెళ్తారు, రాత్రి 12ంటికి వస్తారని చెప్పేసి మన సమస్యలు వివరిస్తూ వారు అడిగిన ఏదైతే డీడీలన్నీ కట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఒక ప్రశాంత వాతావరణంలో కాలనీలు పెట్టాం. ఆ తర్వాత ఇక మేము ఎస్బీఐ బ్యాంక్ అప్పు తీర్చాము, ఇక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా ఆ మెంబర్ల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు కానీ ఏదన్నా సరే వచ్చినట్టుగా ఎంఐజీ కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో మీరు చూశారు 2023 జనవరిన మేము ఎంఐజీ గ్రాండ్ ఓపెనింగ్ గా చిరంజీవి గారి చేతుల మీదుగా 1176 కుటుంబాలు నివాస యోగ్యంగా ఉండే విధంగా ఒక పవర్ తీసుకొచ్చి ఒక డ్రైనేజ్ వ్యవస్థను ఒక లిఫ్ట్ వ్యవస్థను అన్ని ఏర్పాటు చేసి గ్రాండ్ గా ఓపెన్ చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేశాం. అప్పుడే డూప్లెక్స్ గానీ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. అప్పటిదాకా ఈ సొసైటీకి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు, ఒక పవర్ లేదు, ఒక సబ్స్టేషన్స్ లేవు, ఏమీ లేవు. ఇక్కడ అన్ని కూడా మేము కమిటీ వచ్చిన తర్వాత అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. అప్పటికే మీకు అప్పున్న విషయం కూడా తెలుసు, 135 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, వర్క్ అందరి మీద భారం వేసుకునే చేయాలి తప్ప మీరు వేరు ఎక్కడి నుంచి ఎక్కడ తేలేం కదా. ఎంఐజీ సభ్యులు అంటారా, వారు ఎప్పుడో 19,25,000 ఫ్లాట్ కట్టి వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి మీద ₹1 పెంచకూడదు అని మిగతా డూప్లెక్స్ మీద రోడ్స్ మీద పెంచి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేశాం. ఇక 2023 జనవరిలో మీ అందరికి కూడా తెలుసు, అప్పటికే ఈ కమిటీ చాలా స్పీడ్ గా 1 year లోనే 2021 డిసెంబర్ దాకా ఈ లోన్ తీర్చుకోవటం, ప్రాజెక్ట్ చిన్నగా కంప్లీట్ చేసుకోవటం, ఈ 51 ఎంక్వైరీ ఎప్పుడున్న కాంట్రాక్ట్లు అడ్వాన్సులు తీసుకెళ్లిపోయిన వాళ్ళ మీద 51 ఎంక్వైరీ సహకరించడం అవన్నీ చేసుకుంటా వచ్చాం. 1 year లో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసామండి చాలా స్పీడ్ గా. రిజిస్ట్రేషన్లు అప్పటి వరకు 2016 నుంచి 2021 వరకు రిజిస్ట్రేషన్ కూడా జరగకపోతే ఇక్కడ ఈ కమిటీ ఒక సమర్థమైన డెసిషన్ తీసుకొని అప్పుడున్న 2020లో ఉన్న సెక్రటరీని తీసివేసి మళ్ళీ దొరయ్య గారిని సెక్రటరీగా పెట్టుకున్న తర్వాత చాలా స్పీడ్ గా రిజిస్ట్రేషన్ కూడా చేశాం. సుమారు 1500 రిజిస్ట్రేషన్లు చేశాం. అందరికీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశాం. అందరూ ప్రశాంతంగా ఉంటున్న టైంలో కరెక్ట్గా 2023 జనవరిలో ఇదే మనుషులు తీసుకొచ్చి ఒక 336 అక్రమ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి 2023 జనవరి నుంచి సొసైటీ టోటల్ గా స్తంభించిపోయింది. ఒక రిజిస్ట్రేషన్స్ లేవు, తీసుకున్న సభ్యులు మా రిజిస్ట్రేషన్ అయిద్దా కాదని తెలియదు, ఆ ఉన్న సభ్యులు మా రిజిస్ట్రేషన్ మీద మరి ఇట్లా ఆర్డర్ వచ్చింది మరి ఏంటి అనేది వాళ్ళ ఆవేదన, ఇవందరూ ఆవేదన. అయినా సరే అందరికీ సమర్థవంతంగా సమాధానాలు చెప్పుకుంటూ న్యాయ పోరాటం చేసుకుంటూ అన్ని నెట్టుకుంటూ 2023 నుంచి కూడా మళ్ళా రిజిస్ట్రేషన్ ఆగిపోయినా కానీ చిన్న ఇక్కడ ఉన్న పని కూడా ఆగిపోకూడదు ఉద్దేశంతో మళ్ళా అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొని రావటం, మళ్ళా ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు రాసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని అంతిమంగా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయగలిగామండి. ఆ తృప్తి అయితే ఈ కమిటీకి తప్ప ఎవరికి రాదు. సభ్యుల యొక్క సంతోషమే ఈ కమిటీ యొక్క లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇక అప్పుడు మీకు తెలుసు ఇక పదే ఆరోపణలతో ఇక ఇప్పుడు ఎవరైనా సరే పదే ఒక మనిషి దగ్గరకు వచ్చి సొసైటీలో అంత జరుగుతుంది నిజమే అనుకుంటారు ఎవరైనా 10 సార్లు. అదే వాళ్ళకి వేరే పని లేదు, మంత్రుల దగ్గరికి వెళ్ళడం, అధికారుల దగ్గరికి వెళ్ళడం, పోలీసు వారి దగ్గరికి వెళ్ళడం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇదే చెప్తున్నారు తప్ప సొసైటీ పరిస్థితి ఏంటి, ఈ కమిటీ పాత్ర ఏంటి, ఈ కమిటీలో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది ఎవరు కూడా తెలుసుకోకుండా కొందరు ఇక వివిధ రకాల డెసిషన్లు తీసుకుని వస్తారు. ఆ డెసిషన్లకి మేమే ఏకపక్షంగా అక్కడ ఎవరు వాళ్ళ యొక్క ఆవేదన కూడా ఒకటేనండి. మేము డే 1 నుంచి 23 జనవరి కాదు 20 నుంచి కూడా ప్రతి జనరల్ బాడీ సమావేశంలో ప్రతి మీటింగ్ లో చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నా వాళ్ళకి. అభియోగాలు ఒకరి ఒకరు చాలా ఉంటాయి కానీ మనం బయట చూసుకోవాలి తప్ప వ్యవస్థ మీద వచ్చినప్పుడు ఇట్లా పెద్దల సమక్షంలో కూర్చొని ఎలా ముందుకెళ్లాలో అనే ఒక సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఒకరి ఒకరు విమర్శలు కాదు. అంటే ఏ మీటింగ్ అయినా వస్తారు. ఇప్పుడు కూడా జనరల్ బాడీలో ఇప్పుడు ఇప్పుడు నేను ఓపెన్ గా నేను సభ్యులు చెప్పుకున్నాను, చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాను, ప్రెస్ మీట్లు చెప్పాను. ఏదైనా వస్తే ఓపెన్ గా వచ్చి ఇది అని చెప్పడం వాళ్ళకి రాదు. మాట్లాడితే జనరల్ బాడీలు జరగకుండా 6 నెలలకు ఒకసారి జరిగే సమావేశం కూడా జరగకుండా కోర్టుకు వెళ్తారు, స్టేలు తీసుకొస్తారు.
దానివల్ల ఎప్పుడు కూడా సొసైటీ వ్యవస్థ కుట్టుపడిపోతుంది. ఇప్పటికి కూడా సొసైటీ 175 కోట్లు అప్పు ఉందని నేను ఓపెన్ గా ఎప్పటికప్పుడు పేపర్ పరంగా అందరికీ చూపిస్తుంటే 135 కోట్లు అప్పు ఉన్న దాన్ని ఇంకా అప్పు తీర్చింది మేమే, మళ్ళీ వేరే దగ్గర అప్పు తీర్చింది మేమే, ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మేమే. మరి ఇంత కంప్లీట్ చేయాలంటే మరి డబ్బు తీసుకురాకపోతే ఎలా అవుతుంది? ఆ డబ్బు ఎలా వచ్చిందని వాళ్ళ పరిగణలో తీసుకోరు. మన ఈ మధ్య మీరు చూశారు, ఈ ఎంక్వైరీ వచ్చిన తర్వాత 175 కోట్లుని సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు గారే చెప్పారు. వారు ఇప్పుడు 45 కోట్లు ఎంక్వైరీలో వచ్చింది కాబట్టి 45 కోట్లు తీసేస్తే 125 కోట్లు ఇతని హయాంలో అయిందని ఆయనే ఒప్పుకున్నాడు కదా అంటున్నారు. మీరు అక్కడే చాలా క్లుప్తంగా అర్థం చేసుకోండి అసలు వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అని. ఆ 43 కోట్లైనా గతంలో 135 కోట్లలో ఉన్న లోటు బడ్జెట్ ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో దాన్ని ఇవ్వమన్నారు. అది ఇంకా నా అకౌంట్కి ఏం రాలేదు. ఆ తర్వాత అప్పటికే 135 కోట్లు అప్పు ఉందంటే ఇంక తర్వాత మళ్ళీ అప్పు యాడ్ అవుతా ఉంది తప్ప ఇంకా అప్పు తగ్గిపోదు కదా, నేను కడితే కదా అప్పు. అది కూడా లేకుండా సభ్యులకి మీకు ఒక క్లారిటీ రావాలి కాబట్టి 175 కోట్లు అప్పు ఎలా ఉందని కూడా మీరు కూడా చెప్పాలంటే రేపు మీకు కూడా తెలియాలి కాబట్టి ఓపెన్ గా చెప్తున్నా. ప్రతిసారి మా సర్వసభ్య సమావేశంలో చెప్తున్నాం, ఎందుకంటే పేపర్ మారదు. ఇక్కడ అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవండి సొసైటీలో. ఒకటి బాగా గుర్తుంచుకోవాలి మీరు. గవర్నమెంట్ ఆడిటింగ్ నడుస్తుంది. మరలా ముఖ్యంగా మీకు క్వశ్చన్ మార్క్ చెప్పాలంటే ఇదే 2023 వీరు ఎవరైతే అభియోగం చేశారో మా మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అన్నారు. ఆ తర్వాత గౌరవ న్యాయస్థానం చెప్పేవారు కూడా తీసేసింది. మాకు ఏదన్నా సరే గౌరవ న్యాయస్థానం డీసీఓ గారు అనుమతితో చేయండి అన్నాక డీసీఓ గారు ఏ చేసినా ప్రతి మంత్ మేము బిల్లు పెడితే ఆ బిల్లు అప్రూవల్ చేసి వారికి చెక్కులు ఇవ్వండి అంటారు. అప్పుడు మాత్రం మేము చెక్కులు ఇస్తాం. అంటే ఇంకెక్కడ అవినీతి జరిగింది? ఇక్కడ క్లుప్తంగా అన్ని చెక్ చేసుకొని చేస్తుంటే ప్రతి రూపాయికి ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇక్కడ అయినా సరే ఒకటే స్వార్థం వాళ్ళలో ఉందా మాలో ఉందా మాకే అర్థం కావట్లా. ఇప్పుడు పదే ఏమంటారు, నువ్వు ఏం తప్పు చేయబోతే నువ్వు 2 సార్లు ఎందుకు మరి జైలుకి వెళ్ళొచ్చావు అనేసి ఇంకో సభ్యులు క్వశ్చన్లు వేస్తారు. ఎందుకు వెళ్ళావో ప్రపంచానికి తెలుసు, సభ్యులు తెలుసు, ఇక్కడున్న సభ్యులు తెలుసు, నాతో పాటు ఉండే వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మా చిత్రపూరిలో నివాసం ఉండే సభ్యులు, చిత్రపూరి ఫ్లాట్ లబ్ధి పొందిన సభ్యులకు తెలుసు ఆ బాధలేంటో, ఇక్కడ మేము పడే బాధలేంటని. బయట వాళ్ళకి మేము ఎవరు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇప్పుడు కూడా సభ్యుల్ని నమ్ముకున్నాం, సభ్యుల సంక్షేమమే కోరుకున్నాం కాబట్టి మేము ప్రతిదీ కూడా దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, విమర్శలు అనేవి ఇప్పటికైనా మానుకోమంటున్నాం. పదే అభియోగాలు చేసే వాళ్ళకి కూడా మేము ఒకటే చెప్పాం, జనరల్ బాడీకి రండి, నిజంగా అభియోగం ఏమైనా ఉంటే విత్ పేపర్ ఎవిడెన్స్తో ఇవ్వండి అని చెప్తున్నాం. పేపర్ ఎవిడెన్స్తో ఇస్తే నిజంగా మా తప్పేమన్నా ఉంటే మేము సరి చేసుకుంటామని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి చెప్తూ 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మా కమిటీ అయిపోయింది, రాత్రితో అయిపోయింది. December 9th మా టైం అయిపోయింది. ఈ రోజు ఎలక్షన్ జరగాలి. మేము ఎలక్షన్లు పెట్టమని 4 నెలల క్రితమే వెళ్ళాం. ఎందుకంటే మేము యాక్చువల్లీ ఇంకా 6 నెలలు కావాలని ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, కానీ మాకు అవసరం లేదు. మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాం. ఏదైతే మాకు వ్యతిరేకత ఉందని చెప్పేసి భావిస్తున్నారు, మేము ప్రజలను తేల్చుకుంటాం అని చెప్పేసి మేము వారికి కూడా చెప్పాం. దాని ప్రకారం మేము ఎలక్షన్ పెట్టమని చెప్పేసి 4 months బ్యాక్ వెళ్ళాం. మళ్ళా వీళ్ళే మా సభ్యత్వం లేదు కాబట్టి ఎలక్షన్ పెట్టొద్దు అంటారు. వాళ్ళ సభ్యత్వం ఎందుకు తీసేసామనేది జల్లబడికి తెలుసు, జల్లబడి సభ్యుల నిర్ణయం ఉంటుంది. ఈ రోజు అండి మీరు ఒకటి క్లారిటీ చూడండి, ఈ రోజుకి హైకోర్టులో 112 కేసులు వేశారు. 112 కేసులు అంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఆలోచించండి. 112 కేసులు వాళ్ళు వేస్తారు, ఎవరికొకరు ఒక లాయర్ని పెట్టుకుని వాళ్ళు వేయటానికి ఈజీ. సొసైటీ ఒక లాయర్ని పెట్టాలంటే ఆ కేసుకు వాస్తవాలు చెప్పడానికి ఎంత ఖర్చు పెట్టాలో మీరు ఆలోచించేయండి. ఎన్ని కేసులు పెట్టా నేను లాయర్లు పెడతాం సొసైటీ. ఈ లాయర్లు పెట్టే డబ్బంతా ఎవరిది? చిత్రపూరి సభ్యులది. దాంట్లో ఏమన్నా ఉందా అంటే ఏమీ ఉండదు, ఒకటే ప్రేయర్ ఉంటుంది. Day 1 నుంచి ఈ చిత్రపూరి కమిటీని తీసేయండి, స్పెషల్ ఆఫీసర్ని వేయండి. ఏం తప్పు చేస్తుందని కమిటీ చెప్పమంటే మళ్ళీ అది చెప్పరు. ఈ రోజు ఆల్రెడీ కమిటీ టైం అయిపోయింది. ఈ రోజు కూడా హైకోర్టులో కమిటీని తీసేయండి అంటారు. అసలు వాళ్ళకి మరి నాలెడ్జ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. రాత్రే మేమే పక్కకు పోయాం, మళ్ళీ మమ్మల్ని తీసేసేది ఇంకా. ఇప్పుడు దానికోసం మళ్ళీ ఇంకో లాయర్ని పెట్టి మళ్ళీ మేము ఒక లాయర్కి ఇంకో ₹1,00,000 ఫీజు ఇవ్వాలి. అసలు ఏమన్నా అర్థం ఉందా అని వాళ్ళకి అనేది. ఇట్లా వ్యక్తిగతంగా దోషాలను వ్యక్తిగత అభిప్రాయాలు తప్ప ఇక్కడ ఏమీ లేదండి. ఇక్కడ సరే ఆ 4-5 అంటారు, ఆ 4-5 కూర్చొని మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది సభ్యులు కూడా మాకు సలహాలు చెప్పారు. ఆ సభ్యులతో ఇదే మీడియా అధికారుల సమక్షంలో, మీడియా పెద్దల సమక్షంలో, ప్రభుత్వ అధికారుల సమక్షంలో, మంత్రుల సమక్షంలో కూర్చున్నాం. ఏదైనా అభియోగం ఉంటే అక్కడ చెప్పరు. అక్కడేమంటారు, నా వాళ్ళకి 10 మంది సభ్యుల్ని తీసేశారు, నాకు 10 మంది సభ్యులకి ఇవ్వమనండి, నేను తప్పుకుంటాను అంటారు.
అలా ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి నేను ఇంత ఎదుర్కొంటున్నా, ఇంత అవమానాలు పడుతున్నా, ఇంత చేస్తున్నా. ఒకప్పుడు వాళ్ళే అంటారు నిజమైన సినీ కార్మికుడికి ఇవ్వట్లేదు, ఇక్కడ అంతా బ్యాంకు వాళ్ళకి, ఎవరికి రాజకీయ నాయకులకి, పోలీసు వాళ్ళకి అనిల్ ఇస్తున్నాడు అన్నారు. నేను ఈ కమిటీ వచ్చిన తర్వాత గతంలో ఏమైనా తప్పులు జరిగాయో లేదని నేను గత కమిటీ గురించి ఎప్పుడూ మాట్లాడను కూడా. మేము వచ్చిన తర్వాత 90% ఆబ్లికేషన్స్ ఏమన్నా ఉంటే అది కూడా సినిమా వాళ్ళకి వివిధ రకాలు తీసేసిన వాళ్ళు కానీ ఇట్లా ఆబ్లికేషన్స్ ఉంటే 10% ఏమైనా ఇచ్చావేమో, కానీ 90% నిజమైన సినీ కార్మికులు కాని వాళ్ళని తీసివేసి సినీ కార్మికులకే మేము ఇచ్చాము. మేము దానికి కట్టుబడి ఉన్నాము. దానికి ఉదాహరణగా మీకు చెప్పాలంటే ఒకటే, 336 అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి నా మీద ఎన్ని అభియోగాలు చేశారు. ఆ 336 అక్రమ రిజిస్ట్రేషన్లు కూడా కేసు కూడా కొట్టివేసి వారం రోజులైంది. నిన్ననే నా చేతికి ఆర్డర్ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళకి తెలియదు పాపం ఇంకా ఆర్డర్. ఇప్పుడు తెలిస్తే మళ్ళీ దాని మీద కొత్తగా మాట్లాడతారు రేపు మీ ముందే. 336 రిజిస్ట్రేషన్లు ఏదైతే అక్రమంగా చేశారని చెప్పేసి మొత్తం కోడే ఎక్కువసారో ప్రపంచం అంతా కూడా అదే న్యాయస్థానం 336 రిజిస్ట్రేషన్లు కేసు కొట్టివేసి మన ప్రభుత్వ అధికారులకి డీసీఓ గారికి వెరిఫై చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఎక్కడ నాకు తెలిసినా సరే ఈ 4 రోజుల నుంచి నేను ఎక్కడ సభ్యులకు కూడా చెప్పలా. వాళ్ళకు మెసేజ్ పెట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ మన కాల పరిమితి అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్దాము, ఎట్లయినా డీసీఓ గారు వాళ్ళ ఎంక్వైరీ చేయాలి కాబట్టి వారి దగ్గర నుంచి రావాలి కాబట్టి అని చెప్పేసి నేను ఈరోజు చెప్దామని చెప్పలే. ఇంకా నా మీద ఉన్న అభియోగం ఒక బ్యాంకు లోన్ తీసుకున్నానని 336 అక్రమ రిజిస్ట్రేషన్ చేశానని, అక్రమ రిజిస్ట్రేషన్ లేవు అని న్యాయస్థానమే కొట్టేసింది. ఇక నేను చేసిన తప్పేంటి? ఇప్పుడు సొసైటీలో 120 కోట్లు ఇంకా అవినీతి చేశారని చెప్పి ఇప్పుడు కొత్తగా ఎత్తారు. నిన్నటి నుంచి ఈ కమిటీ చేసింది 120 కోట్లని. మేమే ఎంక్వైరీ వేయమని కూడా మేమే కోరుకుంటున్నాం. ఇది నిజాయితీగా ఉండాలంటే ఎంక్వైరీ మనకు ఫైనల్. ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. మీకు గతంలో కాంట్రాక్ట్కి అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మేము గతంలో ఉన్న లాగా కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్కి మేము సొసైటీ నుంచి డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు చేసిన పనికి డబ్బు ఇవ్వక పనులు ఆగిపోతున్నాయి. ఇక్కడ ఇంత కష్టపడుతూ పనిచేస్తున్నా కానీ, ఎన్ని నిందలు పడ్డా కానీ చేసేది ఒకటే, చిత్రపూర్ లక్ష్యంగా పనిచేస్తున్నాం, చిత్రపూర్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, చిత్రపూర్ సంక్షేమం కోసం. ఎవరైతే ఇక్కడ మీరు చూసింటే చిన్న ఆసియాలో నెంబర్ 1 అన్నది ఇందాక, ఇక్కడ 4213 కుటుంబాలు నివాసం ఉంటాయండి. ఇక్కడ 1-2 కాదు, ఇంకా ఒక 600 ఇళ్ల కోసం మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం. మొత్తం కూడా 5000 కుటుంబాలు ఉండే ప్రాంతం ఇది. 5000 కుటుంబాలను అన్నిటి ఒక ఏకతాటి మీద తేవాలంటే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు. కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చినా మేమే ఒక పెద్ద మనుషుల్లాగా వెళ్ళి అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఈ 5గురిని మేము సాల్వ్ చేయలేకపోతున్నాం, చేయలేని కూడా. 5గురిలో ఒక్కడైనా నిజాయితీ పరుడు ఉన్నా అంటే వ్యక్తిగతంగా తప్ప కాకుండా ఎవరన్నా సరే ఇగో ఇతనికి అన్యాయం జరిగింది, ఇతని కోసం పోరాడుతామని చెప్పి వాళ్ళని చెప్పానండి. మేము అప్పటికీ చెప్తాం మన జల్లబడిలో, నిజమైన సినీ కార్మికులు ఎవరో కాని వాళ్ళు ఎవరో నాకు తెలుసు. మిగతా వాళ్ళకి ఇక్కడ తెలుసో లేదో నాకు అంతగా తెలియదు, కానీ వాళ్ళకి కూడా తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ నిజమైన సినీ కార్మికుడు ఎవరు, కార్మికుడు కాకుండా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు త్రూ వచ్చారు, ఎలా వచ్చారు అనేది నాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయగలను. కాబట్టి వారందరినీ తీసివేసి నిజమైన సినీ కార్మికులు ఇప్పుడు ఉన్న అందరికీ కూడా, ఇప్పుడు మన ఫౌండర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారండి. ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మొన్నటి వరకు రాలేదు, తర్వాత వచ్చారు. వారికి కూడా ఇల్లు లేదు ఈ రోజు దాకా. వారికి ఇల్లు కేటాయించాం. ఒక సినీ కార్మికుడు కాని వాళ్ళు ఇల్లు తీసేసి వారికి కేటాయించాం. అది కూడా తప్పంటారు. ఇప్పుడు ఆ ఇల్లు నేను ఎవరికి బయట వాళ్ళకి ఏమైనా ఇస్తా అనుకోవాలి. తర్వాత గిరిబాబు గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ, ఇట్లా ఉమాయూన్ గారికి కానీ, ఇట్లా ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయన సినిమా అతనే కదా, ఆయనకు కానీ, ఇట్లా మన సింగర్ మనో గారికి కానీ, ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నా కానీ వాళ్ళు మరి ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఒకటే సిద్ధాంతం మీద పోరాడాలి. ఎవరు పోరాడినా ఒక సిద్ధాంతం ఉండాలి. నిజమైన సినీ కార్మికుడు కాని వాళ్ళని తీసేయండి అని వాళ్ళే కొట్లాడుతున్నారు. కార్మికుడు కాని వాళ్ళని తీసేసి నిజమైన సినీ కార్మికుడికి ఇస్తుంటే నా ఫ్లాట్ తీసేయద్దు, వేరే వాళ్ళ ఫ్లాట్ తీసేయండి అంటారు మళ్ళీ వాళ్ళే. మళ్ళీ అదే తీసివేసిన సభ్యులందరినీ కూడా ఏకం చేసుకొని ఈరోజు న్యాయస్థానాల చుట్టూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను అంతిమంగా ఒకటే చెప్పేది, 5 సంవత్సరాలు పోరాడారు. ఇప్పటికైనా సరే మీ దగ్గర ఏమన్నా ఉంటే పెద్దల సమక్షంలో కూర్చోండి, సొసైటీ అభివృద్ధి కోసం సహకరించమని కోరుతాను తప్ప నేను ఏమి వాళ్ళ గురించి ఒక విమర్శ కూడా చేయలేదు. ఈరోజు మాత్రం వాస్తవంగా ఓపెన్గా చెబుదాం అనుకున్నా, ఎవరైతే అభియోగాలు చేసే వాళ్ళకి నేను మొన్న జల్లబడి కూడా ఛాన్స్ ఇచ్చాను. వచ్చి మీ వివరణ చెప్పుకోండి, మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోండి, చెప్పుకుంటే సభ్యులు కనుక వాళ్ళు ఉపేక్షిస్తే మీ సభ్యత్వాలు తీసివేయమని. సరే, సభ్యత్వాలు రేపు న్యాయస్థానంలో రావచ్చు, పోటీ చేయొచ్చు. వాళ్ళు మీ పోటీ చేయడం గురించి మాట్లాడలేదు. వాళ్ళు రావాలని అనుకుంటాం, పోటీ ఉంటేనే మేము కూడా బాగుంటుందని అనుకుంటాం. కానీ సిస్టమ్ ప్రకారం చేయాలి కాబట్టి ఇలా ఒక కంట్రోల్ లేకపోతే ఎవరు నచ్చేట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి అనేది మేము వాళ్ళ సభ్యత్వాలు జల్లబడిలో పెట్టి తీసివేశాం. రేపు న్యాయస్థానం ద్వారా వస్తే వాళ్ళు కూడా పోటీకి అడుగులే, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒకటే చెప్పేది,
ఇప్పటికైనా సరే ఎవరైతే ఉన్నారో నలుగురు పేర్లు కూడా ఒకటే చెప్తున్నా. మద్దినేని రమేష్ గురించి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్పాను. ఆయనకి ఒక రోస్ అలాట్ అయిన మాట వాస్తవం, రోస్ నెంబర్ 57. ఆ తర్వాత ఆయన సినిమా ఆర్థిక కష్టాలతో ఆ ఇల్లు గత అధ్యక్షుల వారికి ఇచ్చేసి వేరే ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ తీసుకున్నాడు, E5104. ఆ తర్వాత అదిగా అఫీషియల్గా ఫైనాన్స్ కమిటీ అలాట్మెంట్ చేసింది, నేను చేయలేదు, ఇంకో కమిటీ వాళ్ళు చేయలేదు. అయినా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన ఒక డైరెక్టర్స్ యూనియన్ ద్వారా ఒక 15 మంది సభ్యులను ఇక్కడ యూనియన్లో చేర్పిస్తే వారందరినీ కూడా తీసివేయడం జరిగింది. మేము తీసేయలేదండి, మళ్ళీ మేము తీసేసి అనుకుంటారు. గతంలో దాసరి నారాయణరావు గారు చైర్మన్గా డైరెక్టర్స్ యూనియన్లో ఒక కమిటీ వేసి మా కార్డు ద్వారా చిత్రపూర్లో డైరెక్టర్స్ యూనియన్ కార్డులు ఇచ్చి, అప్పుడు ఆయన సెక్రటరీ డైరెక్టర్స్ యూనియన్లో జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి అక్కడ కార్డులు ఇచ్చేసి చిత్రపూర్లో సభ్యులుగా జాయిన్ చేశాడని చెప్పేసి వారు నిర్ధారణ చేసిన తర్వాత వారు తీసివేయమని డీసీఓ గారికి వాళ్ళకి లెటర్లు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా గత కమిటీ ఇక్కడ అప్పుడు నేను కూడా ఉన్నాను కమిటీ మెంబర్గా, అప్పుడు మేము తీసివేయడం జరిగింది వారిని. ఇప్పుడు ఆయన ఒకటే ప్రేయర్, నా సభ్యుడు ఎవరైనా సరే మొత్తం ఎవరైతే తీసేస్తారో వాళ్ళందరికీ పెట్టండి, 4 రోజులు 4 డూప్లెక్స్లు పెట్టండి అని తప్ప వ్యక్తిగతంగా మరి ఆయన ఏం పోరాడుతున్నాడో ఒక్క రోజున మీకు ఏమైనా విజన్ డాక్యుమెంట్ ఇచ్చాడా? ఇంకోటి చెప్తారు, ఒక పెద్ద బుక్ పెట్టుకుంటారు ఎక్కడికి పోయినా. 2005లో అనిల్ పేరుంది, 2010లో అలహరి గారి పేరుంది, 2015లో లలిత్ గారి పేరుంది. ఇవన్నీ మార్పింగ్ జరిగాయి, ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది అంటారు. నేను వచ్చింది 2020, నా ఓటర్ లిస్టు 2020 ఓటర్ లిస్టు, నాకు ఇచ్చిన రికార్డ్స్. నా రికార్డ్స్ పరంగా నేను పనిచేస్తానా? 2005 ఓటర్ లిస్టులు, 2005లో మెంబర్లు ఎవరు, 10లో ఎవరు అనేది నేను చూసుకుంటానా? సింపుల్ లాజిక్. ఇంత కట్టబెట్టుకొని వస్తారు మీ దగ్గరికి, మార్పింగ్, ఫోటోలు లేని వాళ్ళు ఓట్లు వేశారు, అది నా పరిధే, నా పనే. ఇప్పుడు రేపు ఎలక్షన్ జరుగుతాయి, అవన్నీ ఎవరు చెక్ చేస్తారు? ఆల్రెడీ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు వచ్చారు, నెల రోజుల నుంచి ఇక్కడ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఫైనల్ చేస్తారు ఏదైనా సరే. ఆ ఫైనల్ చేసిన దానికి ముందుకెళ్తాం. అవన్నీ పట్టుకొని ఒకటేసారి పదే చూపిస్తుంటే నిజంగా నేనేదో మార్పింగ్ చేశాను అనుకుంటారు. ఇప్పుడు నేను మార్పింగ్ చేస్తుంటే రేపు ఎలక్షన్ లిస్ట్ బయటికి రాదు కదా, ఏమంటే వాళ్ళ పేర్లు తీసేస్తారు, ఆ ఓట్లు తీసేస్తారు, స్వచ్ఛందంగా ఒక ఓటర్ లిస్ట్ వస్తుంది. దానికి కట్టుబడి ఉంటే కదా నువ్వు పోటీ చేసింది. ఈ అభియోగం తప్ప ఏమైనా ఒక్క అభియోగం ఏమైనా మీ దృష్టిలో ఉందా? ఇక కస్తూరి శ్రీనివాస్ గారి గురించి ఇక నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు ఏది మాట్లాడినా ఎలా ఉంటుందంటే వారి గురించి నేను మాట్లాడితే నన్ను బెదిరించారు అని మళ్ళా నేను ఒక బెయిల్ మీద ఉన్నాను కాబట్టి వారి కేసులో వాళ్ళు అది కూడా ఏ చిన్న సందు దొరికినా వదిలిపెట్టట్లేరు అనమాట నా విషయంలో. కాబట్టి వారి గురించి నేను మాట్లాడి మీ అందరికీ కూడా తెలుసు. వారికి ఆల్రెడీ ఫ్లాట్ ఉంది ఇక్కడ, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ లబ్ధి పొందారు. మరి సొసైటీ గురించి మరి ఆయనకి ఏముందో నాకు తెలియదు. 4 కోసం పోరాడని చెప్పేసి గతంలో చెప్పారు. 4 సభ్యులకు కూడా మేము ఫ్లాట్లు ఇచ్చాము, అందరికీ ఇచ్చాము. ఇప్పుడు ఎవరైనా సరే మేము అంతిమంగా చెప్తున్నాం, ఆయన సిద్ధాంతమే ఇది, సత్యమేవ జయతే అని. నిజమైన సినీ కార్మికుడు తీసేయండి, కార్మికుడికి ఇస్తే చాలు, నేను పోరాటం విరమిస్తా అంటాడు. మరి ఇప్పుడు నిజమైన సినీ కార్మికులు మేము ఇస్తున్నాం బాబు రా. ఇప్పుడు ఆల్రెడీ ఏమన్నా నిజంగా సొసైటీ ఏమన్నా కావాలని చేసినట్టుగా ఏమైనా తప్పులు కనుక ఏమైనా సినిమా కార్మికులు ఇల్లు కోల్పోతే వారికి కూడా ఇచ్చే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి మనం జల్లబడి తీర్మానం కూడా చేశాం. ఇక ఇంతకన్నా ఓపెన్గా మేము మాకు చేత కాదు, ఇంకెవరికి చేత కాదు అనుకుంటాను నేను. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, ఇంత ఓపెన్గా ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్పేది. ఇక మిగతా ఠాగూర్ గారు, ఇక ఠాగూర్ గారికి మాకు అసలు ముఖ పరిచయం లేదు, ఏ పరిచయం లేదు. ఆయనకు ఇల్లు ఉంది, ఆ ఇంటికి డబ్బు కట్టరు, ఆయన ఇల్లు తీసేయకూడదు. ఆయన ఇంటికి డబ్బు కట్టరు, ఆయన గురించి ఆలోచించాడు. ఇక్కడ రో హౌస్లో ఒక 6 రోజులు కట్టారు, ఇందాక మా మిత్రులు చెప్పినట్టు. అది నేను కట్టలేదు, గత పాలక వర్గంలో కట్టాం, సభ్యుల కోరిక మేరకే కట్టాం తప్ప ఎవరు అప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోలేదు. ఆ ఇల్లు ఎవరైతే ఎక్స్ట్రా 6 ఇల్లు కట్టామో దాంతోపాటు ఇంకా 25 రో హౌస్లు కడితే అసలు చిత్రపూర్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదండి. పర్మిషన్ 2017లోనే అప్లై చేశాం. సరే వివిధ రకాలుగా ఇంక మీకు తెలుసు, పర్మిషన్ రావాలంటే ఇంకంతా కూడా ఇక్కడ ఉన్న బఫర్లని ఇంకా అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి వివిధ రకాల ప్రయత్నాలు చేసుకుంటా వస్తూ ఉన్నాం. వస్తూ ఉండగా అప్పుడు ఒక 6 రోజులు ఎక్స్ట్రా కట్టారు, ఎందుకంటే మళ్ళీ కన్స్ట్రక్షన్తో పాటు కన్స్ట్రక్షన్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో కట్టారు. ఆ కట్టినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాల, ఓకే కట్టండి అని చెప్పేసి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత ఆ ఇల్లు మాకు కేటాయించమంటారు వాళ్ళు. ఆల్రెడీ ఆ కేటాయింపులు అయిపోయాయి, ఎక్స్ట్రా కట్టారు కాబట్టి మీరు కట్టండి, మళ్ళీ మా ఇంటి పక్కన కట్టొద్దు, మా ఇంటి పక్కన కడితే మేము ఊరుకోమని ఇంకో సభ్యులు. ఇట్లా వాళ్ళకే పడక వాళ్ళే కేసులు వేసుకొని 6 రోజులు కూడా కూలగొట్టించారు. ఆ రోజు కూలగొట్టిన డబ్బులు ఎవరై?
మీ అందరికీ కూడా తెలుసు. ఇది పదే పదే చాలాసార్లు చెప్పాను, ఇంకా మరలా కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా అంతిమంగా ఈరోజు ఒక మాట తక్కువ మాట్లాడినా సొసైటీ డబ్బే లాస్ అవుతుంది. ఒక మాట ఏమైనా ఒక ఇల్లు కూలగొట్టినా సొసైటీ డబ్బే లాస్ అవుతుంది. మళ్ళా కట్టినా సొసైటీ డబ్బుతోనే కట్టాలి. ఏది చేసినా ఇక్కడ సొసైటీ డబ్బుతో కట్టాలి. కాబట్టి మాట్లాడే ముందైనా ఒక విమర్శ చేసే ముందైనా ఒక కేసు వేసే ముందైనా సరే ఫైనల్గా సొసైటీకి వచ్చి సంప్రదించి అది కరెక్టా కాదని తెలుసుకుని వేస్తే సొసైటీ డబ్బు కూడా మిగులుతుంది, అటు సభ్యులకు కూడా ఆదాయం ఉంటుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఏది ఏమైనా ఒకటే ఫైనల్గా కోరేది, సభ్యులు విమర్శలు ప్రతి విమర్శలు అనేది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రేపైనా ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ లో మేమైతే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం. మేము ఇప్పుడు దాకైతే సొసైటీకి చాలా నిర్భయంగా నిలబడి ఎవరిన్ని అన్నా సరే, ఎంత ఏడిపించినా సరే, మా ఫ్యామిలీని ఎన్ని దూషణలు ఆడినా సరే, నన్ను కాదు నా ఫ్యామిలీతో సహా వచ్చారు. ఎందుకంటే నన్ను ఒక్కడిని తప్పిస్తే కమిటీలోకి వాలంటీర్ కావచ్చు అనే ఉద్దేశం తప్ప ఎట్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది ఎవరికి ఒక సంకల్పం లేదు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం తప్ప ఎవరికీ లేదు. అటువంటి వాళ్ళని ముందు పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినా మళ్ళా సొసైటీ జీవిత కాలం మళ్ళీ వెనక తిరిగి చూసుకోలేనంత బాధపడుతుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఆర్థిక మాంద్యం ఏంటి, ఎలా ఉంది, ఏంటో అన్నీ నాకు తెలుసు కాబట్టి క్లుప్తంగా చెప్పగలుగుతున్నా. మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు, సభ్యులు కూడా తప్పుగా అనుకోవద్దు అంటున్నా. ఎవరైతే చేయగలరో వాళ్ళని మీరు నెక్స్ట్ ఎన్నుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఎన్నుకోండి అని ఎందుకు అంటున్నానంటే, మేము కూడా మొన్న 51 ఎంక్వైరీలో రిపోర్ట్లో వచ్చిన విధంగా 45 కోట్లు కట్టే దాంట్లో మేము కూడా ఉన్నాం. సరే మేము న్యాయ పోరాటం చేస్తాం, ఆ న్యాయంగా వచ్చినప్పుడు మాత్రం మేము నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఉండగలుగుతాం. కాబట్టి ఏదేమైనా ఒక న్యాయస్థాన తీర్పుకి మేము కట్టుబడి ఉండాలి కాబట్టి మేము దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. కానీ ఏదేమైనా సరే మేము సొసైటీ ఏదైతే ఒక డ్రీమ్గా అనుకున్నానో మీకు వీడియో కూడా పంపిస్తారు మా వాళ్ళు. మీకు 3D డ్రాయింగ్తో పనిచేస్తున్నాను, గత 4 సంవత్సరాల నుంచి కూడా అది కంప్లీట్ చేయలేకపోయామని. ఆ డ్రాయింగ్ ఎలా ఉందో దాని ప్రకారం కంప్లీట్ చేసేంత వరకు కూడా ఎవరిని అడ్డంకులు సృష్టించినా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా వచ్చే కమిటీకైనా సపోర్ట్గా ఉంటూ అయినా సరే ఒక అంతిమ లక్ష్యంగా మేము దాని వరకు మేము కడదాకా పోరాడతాం. ఇప్పుడు దాకా మేము చేసిందే కాదు, నేను ఆ క్లుప్తంగా ఒక 2 నిమిషాలు ముగిస్తాను, తర్వాత మీ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు దాకా ఇంత కష్టపడ్డా ఇక నెక్స్ట్ మీరేం చేస్తారని కూడా చాలా మంది మాకు సభ్యులు అడుగుతున్నారు. మేము ఇప్పుడు దాకా మీ అందరి ఆశీర్వాదంతోనే, మీ అందరూ కూడా సపోర్ట్ వల్లే, నాకు ఎన్ని బాధలు కలిగించినా, వాళ్ళు ఎంత విమర్శించినా జనలబడిలో సభ్యుల నిర్ణయం నాకు మా కమిటీకి అందరూ కూడా సపోర్ట్గా ఉండదు. మేము ఈ రోజు దాకా చాలా హ్యాపీగా చిత్రపూర్ సభ్యులందరినీ కూడా హ్యాపీగా ఉంచుతూ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్న ప్రాజెక్టును కంప్లీట్ చేస్తూ చాలా ప్రశాంత వాతావరణంలో ఉంచాము. ఇంకా అలా ఉంచుతామని కూడా మేము మాటిస్తున్నాం. అలాగే మేము నెక్స్ట్ మా ప్యానల్ సభ్యులను కానీ నెక్స్ట్ రాబోయే మా కమిటీ సభ్యులను కానీ మీరు అందరూ కూడా గెలిపిస్తే ఏదైతే ఉన్న ప్రాజెక్ట్ ఉందో నాకు విజన్ మీకు తెలుసు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మేము ఎంత కష్టపడ్డామో అప్పు తీర్చడానికి కూడా మీకు గత సమావేశంలో కూడా చెప్పాను. మనకి ఎప్పుడైతే గతంలో కూడా చాలా అడ్వాన్స్గా ఆలోచన చేసి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అని చెప్పేసి అవన్నీ తొలగించుకోవడానికి ఒక ఫ్యూచర్ ల్యాండ్ అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది గత పాత ఆఫీస్ దగ్గర చెరువు పక్కన. అక్కడ కూడా సింగిల్ బెడ్రూమ్ కట్టవచ్చు, డబుల్ బెడ్రూమ్ కడితే బాగుంటుంది. అలా కడితే మా కమిటీకే మంచి పేరు వస్తుంది. అది ఆ ల్యాండ్ చూస్తే మీకు అర్థమైంది. ఒక పక్క FTL ఉంది, బఫర్లో ఉంది. కొత్తగా అన్ని పర్మిషన్లు తీసుకొచ్చిన తర్వాత ట్విన్ టవర్స్ అనే ఉద్దేశంతో మీకు పర్మిషన్ కూడా తీసుకొచ్చాం. మీకు కూడా తెలుసు అప్పుడు సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పెట్టి. తర్వాత మీ అందరికీ కూడా తెలుసు గత 2 years బ్యాక్ హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత వచ్చిన పర్మిషన్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా ఒక 1.5 acre పోయింది బఫర్లో. మళ్ళా డ్రాయింగ్లు